సభకు నమస్కారం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి రైతాంగానికి విన్నవించేది ఏమనగా అంటే, అయ్యా రైతు కోసపడేది ఏందో మనకు తెలుస్తుంది కదా. మన దేవుడు కేసీఆర్ ఆంధ్ర పరిపాలన నుంచి ప్రాణానికి తెగించి మనకు తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాలల్లా మనకు నీళ్లు తెచ్చి చెరువులు పూడికలు తీసి నీళ్ళు ఇచ్చి 7 గంజాలలో ఉన్న నీళ్లు ఇప్పుడు 3 గంజాలలో నీళ్లుండి అధిక పంటలు పండి హాయిగా 10 సంవత్సరాలు మన ఊళ్ళలోనే మనకు మంచిగా సెంటర్లు పెట్టి గ్రామాన ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఒక్క ఇబ్బంది కాకుండా మన గింజ పోకుండా మొత్తం కొని 10 రోజులకే మన ఖాతాలలో పైసలు వేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. అయ్యా ఇంకొక మనవి, నా ముచ్చట వినండి. కేసీఆర్ గారు మనకు దేవుడు. మనకు ఏం చేసిండంటే, ఈ 100 సంవత్సరాలు బతుకుతలేమని 75 సంవత్సరాలకు ఉన్న దాన్ని 57 ఏళ్లకు కుదించి 100 మందికి పింఛన్ ఇచ్చి 200ను 2000 చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. అయ్యా మనం పండించిన పంటకు ఒక్కదానికి కూడా మొక్కలు కానీ ఒడ్లు కానీ మన గ్రామాలల్లో రైతు వేదికల ద్వారా రైతుల ద్వారా మహిళల ద్వారా సొసైటీల ద్వారా 10 రోజులకు మించకుండా కొనేది మన ధాన్యాన్ని. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లు మాటలు చెప్పి ప్రభుత్వానికి ఎక్కి మనకు ఏం చేస్తాడయ్యా అంటే, ఈ ఆడికి నేను పంట పండించి చేనేసింది 3 నెలల 15 రోజులు అయితే, నేను పంట పండించినాక నెల 15 రోజులు ఆ దొన్నెలమ్మడి ఉన్నాక నేనేమి చేయాలి మీరే ఆలోచించండి. ఈ దౌర్భాగ్యానికి ఈ రైతుల కన్నీళ్ళు పర్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకపోయి ఎల్లబడాలని అయ్యా మనం స్వచ్ఛందంగా ఉండాలంటే, మనం మంచిగా బతకాలంటే ఎంత కోసపడ్డాం. మన సారు కేసీఆర్ చెప్పిండు, అయ్యా వెనకడిది ముంగడ పడుతుంది, చెప్పులు లైన్లో పెడతారు, మీకు ఇత్తనాలు దొరికాయి, వీర్య బత్తాలు దొరికాయి. అని మనకు ఎట్లా చెప్పిండంటే, బ్రహ్మం గారు చెప్పినట్టు చెప్పిండు మన కేసీఆర్ గారు. ఆ మాట మనం పాటించలే. మార్పు అని కాంగ్రెస్లకు ఓట్లేసి మనం భంగపడ్డాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మనది మనం నిలబెట్టుకొని మనం మంచిగా సంతోషంగా ఉండాలంటే, అయ్యా ఏందో ఆన్లైన్ అని పెడితే నాసుడు తెలియనోనికి ఎవరి దగ్గరికి పోయినా వాడు చెప్పాడు నాకు బత్తాలు రావు. అది పంట పండితే, నేను అలంకాన్పేట రైతును, నా పేరు గాదుల గోపాలు, మా మండలం నెక్కొండ, మా నియోజకవర్గం నరసంపేట. మా ఎమ్మెల్యే గారు మాకు చేసిన సేవ జీవితంలో కూడా మర్చిపోని పని. మాకు పంట నష్టపోతే మొక్కజొన్న చేనుకు ఎకరానికి 10,000 చొప్పున ప్రతి కుటుంబానికి ఇచ్చిన ఘనత మా పెద్దకే దక్కిందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయ్యా 1 కాదు 2 కాదు, ఈ ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలను తెచ్చి రైతులను చూడలేక ఈ నర్సంపేటలో పెట్టి అందరికీ ఏమి ఇచ్చిండంటే, పట్టాలు ఇచ్చిండు, పైపులు ఇచ్చిండు, ఇంజన్లు ఇచ్చిండు, టిల్లర్లు ఇచ్చిండు, ట్రాక్టర్లు ఇచ్చిండు. 1 కాదు 2 కాదు, ప్రతి రైతుకు కూడా సాయం చేసిన మహానుభావుడు మా పెద్దేశ్వర రెడ్డి గారు. అయ్యా మన ప్రభుత్వంలో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషంతో 10 సంవత్సరాలు గడిచినాం. ఇప్పుడు ఈ అబద్ధాల కోరి కాంగ్రెస్ ప్రభుత్వంతో మనం ఎంత హింసపడుతున్నామో మనకు తెలుస్తున్నది. ఈ ఆడికి నెల 15 రోజులు నా జొన్నలు ఆడ పోసి ఆడ పెడితే అవి కదులుతలేవు, మెదులుతలేవు. ప్రైవేట్ ఎమ్మెల్యే గారు వచ్చి ఆట మూటలు చెప్పి అన్ని జూటా మాటలు చెప్పి పోతానే వస్తానే అనుడే కానీ ఒక్క బత్త కదులుడు లేదు, ఒక రైతుది కొనుడు లేదు. ఈ హింస పాలన ఎన్నాళ్లకు మనకు పోవాలంటే
ఈ పాలన చూసి భయపడకుండ్రి. ఇంకా 2 సంవత్సరాలు ఉంటే వాళ్ళు పోతారు. మన రైతుల కన్నీటి పర్వంతో వాళ్ళు కొట్టుకపోతారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు భయపడకుండ్రి. అయ్యా ఇవన్నీ చేసినాక కేసీఆర్ మంచి పనులను చూసి వలసపోయిన రైతులందరూ కూడా వచ్చి మళ్ళా గ్రామాలలో నిలదొక్కుని మంచి పంటలు పండించి లక్షాధికారి అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వివిధ బత్తాలు దొరకక నిధులు ఇయ్యక అన్ని కొరతలతోటి చేసి అయ్యా ఏం చేసిండు? ఒక్క బత్త దొరకక ఎత్తే నాకు 4 ఎకరాల భూమి ఉంటే నాకు 2 బత్తాలే ఇచ్చిండు యూరియా. ఏం చేయాలి? ఎట్టేయాలి? కాలరీ ఇది కలిసి వచ్చి 35 క్వింటాల చొప్పున నాకు జొన్నలు పండినాయి. 25 క్వింటాలే కొంటాడట. ఇంకా 10 క్వింటాలు నేను ఏం చేయాలి? ఎక్కడ పోయాలి? మీరే ఆలోచించండి. అయ్యా రైతులకు ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చిండు? 1,00,000 ఉన్నోడు 2 లక్షలు తెచ్చుకోమన్నాడు. తెలిసి తెలియక రైతులు ఏం చేసిండ్రు? 1,00,000 పోనీ ఇంకా 1,00,000 తెచ్చుకున్నారు. ఒక్క మనిషికి కాదు, ఊళ్ళే 20 మందికి అయితే 80 మందికి మావి కాలే అరిగోస పడుతున్నారు అప్పులు తెచ్చి రైతులు. ఇది కాంగ్రెస్ దుర్బుద్ధి పాలన. ఈ పాలనని అంతనం చేయాలంటే మనందరం ఐక్యమై ఏకమై ఏకతాడి మీదకి వచ్చి మళ్ళా మన కేసీఆర్ దేవుణ్ణి ఎన్నుకున్నప్పుడే మనం గొప్పలం. అయ్యా ఇంతటితో నవ్వుపోయినా ముగిస్తుంది. ధన్యవాదాలు గోపాల్ గారికి. ఓ మంచిలాగన్నా మా అందరికి కూడా ఉన్న విషయాలు బ్రహ్మాండంగా చెప్పినాం. మా గోపాల్ గారు ఒక మాట చెప్పిండ్రు, మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నీళ్లు బాధ వచ్చినాను, ఇప్పుడు ఎమ్మెల్యే కాదు